దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి గారు అయితే మనతో అవుతున్నారు. సార్ ఎట్లా ఉంది సార్ 2.5 సంవత్సరాలు మీ పాలన దూరమైన ప్రజలు ఏమంటూ ఉన్నారు? అసలు ఎట్లా ఉంది పాలమూరు జిల్లా అంటే ఏం చెప్తారు? అంటే పాతకాలంలో ఇందిరమ్మ రాజ్యం అని ఎలక్షన్ల కంటే ముందు ఏదైతే చెప్పిరో మేము ఎలక్షన్ల కంటే ముందు కూడా చెప్పినాం. ఇందిరమ్మ రాజ్యం అంటేనే కష్టాలు ఉంటాయని. ఇలా ఆ కష్టాలే మళ్ళీ కనిపిస్తూ ఉంది. మాయమాటలు, 6 గ్యారంటీలు, 420 హామీలు ఇవన్నీ చెప్పేసి అధికారంలోకి వచ్చిర్రు. 2.5 సంవత్సరాలు అయింది. అలాంటి వరకు కూడా మేము దిగిపోయినాడు ఏదైతే ఆయకట్టు ఉందో 1 ఎకరా కూడా దానికంటే ఎక్కువ పెరగలేదు. అంటే వాళ్ళకి ఆ సోయే లేదు, వాళ్ళకి ఆలోచనే లేదు. మేము అధికారంలోకి 2014 వచ్చే కంటే ముందు జిల్లాలో 14 లక్షల మంది వలసలు పోతారు. అందుకే ఆ జిల్లా పేరు వలసల జిల్లా, కరువు జిల్లా అన్న పేరు ఉండేది. దాన్ని రూపుమాపాలన్న లక్ష్యంతో పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులు కేసీఆర్ గారు తీసుకొని వచ్చి దాదాపు చెక్ డ్యామ్లు, చెరువులు, నీళ్లు విపరీతంగా కాన్సన్ట్రేషన్ ఓన్లీ ఇరిగేషన్ మీదే మేము ఎక్కువ చేయడం జరిగింది. దాని మూలంగానే ఒక దేవరకద్ర నియోజకవర్గంలో 2014లో 36,000 ఎకరాల వరి సాగయ్యేది. నేను 2023 డిసెంబర్ ఎలక్షన్ల నాటికి 96,000 పెరిగింది. అంత తాపత్రయపడి పెంచినాం. 36 చెక్ డ్యాములు కట్టుకున్నాం. దాదాపు 400 చెరువులు మిషన్ కాకతీయ కింద మంచిగా చేసుకున్నాం. దాని ఫలితం ఇలా కనిపిస్తూ ఉంది. చెక్ డ్యాముల దగ్గర 2 పంటలు పండుతూ ఉన్నాయి. చెరువు కింద మంచిగా 2 పంటలు పండుతూ ఉన్నాయి. కానీ ఏదైతే పాలమూరు ప్రాజెక్టు, పాలమూరు జిల్లాకు, ఉమ్మడి జిల్లాకు గుండెకాయ లాంటి ప్రాజెక్టు మా హయాంలో 90% కంప్లీట్ అయ్యి ఒక 10% పనులు కాన్సన్ట్రేషన్ చేస్తే అయిపోయేదాన్ని. ఎందుకో మరి ముఖ్యమంత్రి గారు కానీ, జిల్లా ఎమ్మెల్యేలు కానీ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతూ ఉన్నారు. ఇవాళ ఇరిగేషన్ పరంగా నల్గొండ జిల్లాలో బ్రహ్మాండంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇరిగేషన్ మంత్రి ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అన్ని పనులు స్పీడ్గా చేసుకుంటూ పోతూ ఉన్నాడు. కానీ జిల్లాకు సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి కూడా 12 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును అంటే మాకు దీంట్లో కుట్రకోణం అర్థమవుతూ ఉంది. ఏంది ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే కేసీఆర్ గారికి పేరు వస్తుంది అన్న ఒక కోణంలోనే వాళ్ళు ఆలోచన చేస్తారు తప్ప ప్రజల కోణం, రైతుల కోణంలో ఆలోచన చేస్తలేరు అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అంటే ఏది ఏమైనా ఒకసారి రాజకీయాలు అయిపోయి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చిరకాలంగా ప్రజలకు ఏం కావాలి, చిరకాలంగా ఏం గుర్తుపెట్టుకుంటారు అన్న పనులే చేయాలి తప్ప ప్రతిరోజు ఓట్ల కోణంలో ఆలోచన చేయొద్దని నేను ఈ ప్రజాప్రతినిధులను కోరుతా ఉన్నాను. అంటే ప్రతిసారి సభ పెట్టినప్పుడు కూడా నేను పాలమూరు బిడ్డను, నల్లమల్ల పులిని అని కూడా ప్రస్తావిస్తారు. అలాంటి నేపథ్యంలో మరి ఎందుకు ఈ పాలమూరుకు సంబంధించిన ప్రాజెక్టులని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు అని అంటే ఏం చెప్తారు? అదే కదా, నేను ఎలక్షన్ల కంటే ముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను బట్టి జిల్లాలో 14లో 12 గెలిపించారు. ఇలా ఎమ్మెల్యేలు వాళ్ళ సొంతంగా క్రేజ్ మొత్తం రేవంత్ రెడ్డి గారిది, లేదంటే కొన్ని ఆ ఎమోషన్ అనేది క్రియేట్ అయింది కాబట్టి జిల్లాకి వెళ్ళి వస్తున్నాడు, జిల్లా మంచిగా జరుగుతుంది అన్న కేసీఆర్ గారి కంటే గొప్పగా చేస్తాడు అన్న మాటలు విని 6 గ్యారెంటీలు కావచ్చు, 620 హామీలు కావచ్చు, దానిలో భాగంగానే ఒక 1.8% తోటి మేము ఓడిపోవడం జరిగింది. ప్రత్యేకంగా నాలాంటి కాన్స్టిట్యూన్సీ అయితే 0.6% తోటి ఓడిపోయినాం. మాటలు చెప్పిర్రు, అధికారంలోకి వచ్చిర్రు, కానీ ఇలా దాని ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి దూరం అవుతూ ఉన్నారు. ఎందుకు అవుతా ఉన్నారు అని మేము ప్రశ్నించే కొద్దిగా ఎందుకు చేయలేకపోతున్నారు అని ఎన్నిసార్లు ప్రశ్నించినా మా మీద బూతులు మాట్లాడే తప్ప అరే 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, జిల్లాకు రేపు మళ్ళీ ఎలక్షన్ల ముందు పోతే ప్రజలకు ఏం చెప్పుకుంటాం అనేది ఇవాళ వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. అంటే ఒక అబద్ధాన్నే 100 సార్లు చెప్పుకుంటూ పోతే అదే నిజమవుతుంది. 2023 ఎలక్షన్లో ఇది ఏదైతే వర్కౌట్ అయిందో గదే వర్కౌట్ అవుతుందన్న ఆలోచన ఉన్నారు తప్ప ప్రజలకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కంప్లీట్ చేసి ఇంకా జిల్లాను ఇంకా బ్రహ్మాండంగా చేయాలన్న ఆలోచన మాత్రం వాళ్ళకి లేదు. అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా పదే చెప్తుంది ఏంటంటే నిధులు ఏవైతే ఉంటాయో అటు ఖమ్మం పోతా ఉంది, ఇటు కొడంగల్ పోతా ఉంది, ఉమ్మడి పాలమూరు జిల్లాకు పోతా ఉంది, అభివృద్ధి అవి 2 మాత్రమే జరుగుతూ ఉంది, మా నియోజకవర్గాల పరిస్థితి ఏంటి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరేమో అక్కడ కూడా డెవలప్మెంట్ ఏం లేదు అనే విధంగా మీ పాలమూరుకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. ఎట్లా కూడా వచ్చి దీన్ని నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నిజంగా కూడా ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు, పైసలు అటు పోతున్నాయి. నల్గొండకు సంబంధించిన 2 మంత్రులు ప్లస్ ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు కాబట్టి పోతున్నాడు. మేము కూడా గదే ఎక్స్పెక్ట్ చేసినాం. జిల్లా నుంచి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి బ్రహ్మాండంగా సరే జిల్లా అయితే డెవలప్ అవుతుంది, ప్రాజెక్టు కంప్లీట్ అవుతుంది, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్లు అన్నీ డెవలప్ అవుతాయి, కొత్త ఫ్యాక్టరీలు వస్తాయి. ఇవాళ మా నియోజకవర్గంలో నేను ఉన్నప్పుడు పెట్టిన ఫ్యాక్టరీ 2nd యూనిట్ స్టార్ట్ అయింది తప్ప ఇవాళటి వరకు జిల్లాలో కొత్త ప్రాజెక్టు రాలే, కొత్త కంపెనీ రాలే, ఒకటి కూడా కొత్త ఇండస్ట్రీ రాలే. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కాలే. ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేశారు. ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా కరెక్ట్ ఎగ్జాక్ట్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చి సంవత్సరం క్రితం టెంకాయ కొడితే టెంకాయ కొట్టిన శిలాపలకమే ఉంది తప్ప ఇవాళటి వరకు గుంతలు కూడా తీస్తలేరు.
ఇంకా దాన్ని బట్టి అర్థమైపోతుంది కదా పాలమూరు ప్రజాప్రతినిధులకు ఒక ముఖ్యమంత్రి ఉన్న జిల్లాలో ఎట్లా డెవలప్ చేసుకోవాలన్న సోయి కూడా వాళ్ళకు లేకుండా పట్టింపు లేకుండా 2.5 సంవత్సరాల టైం వేస్ట్ చేశారు. ఇంకో సంవత్సరం అయిపోతే ఎలక్షన్ ఇయర్ వస్తుంది. ఇంకా ఎలక్షన్ ఇయర్లు ఏం చేస్తారు? ఎలా ఇంత మంచి అవకాశం జిల్లాకున్న ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నిజంగా కొట్లాడి నిధులు తీసుకొచ్చి జిల్లాను డెవలప్ చేసే అవకాశాన్ని కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఎంతసేపు ప్రజలకు మాయ మాటలు చెప్పడం, అబద్ధాలు చెప్పడం. ఇలా మేము నా కాన్స్టిట్యూన్సీలో 3000 డబుల్ బెడ్రూమ్లు కట్టినాము. ఇలా 4 గ్రామాల్లో నేను ఎలక్షన్ల కంటే ముందు పంపిణీ చేయలేకపోయినాం. మీ దగ్గర అన్నీ చేసినాం. మేము కట్టిన ఇండ్లకు పోయి ఇలా ఇందిరమ్మ కలర్లు వేసుకొని ఇల్లు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఫైనల్ ఏం చెప్తారు? మీ పాలమూరు బిడ్డ అని అంటారు కదా, మీకు ఉన్న అనుభవం ప్రకారం గ్రౌండ్ రియాలిటీలో ఏముంది? మీరేమైనా సూచనలు చేయాలంటే సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారికి ఒకటే సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, సిన్సియర్ విన్నపం కూడా, ఒక మంచి అవకాశం జిల్లాకి వెళ్ళి వచ్చింది. ఎంతో సూపర్ డూపర్గా దాన్ని తీర్చిదిద్దే అవకాశం మీ చేతుల్లో ఉంది. ఒక పాలమూరు రంగారెడ్డి కాదు, ఇంకా ఇరిగేషన్ పరంగా ఇంకా ఎక్కడెక్కడ చేయగలుగుతాం, ఇండస్ట్రీస్ పరంగా ఎన్ని ఎక్కువ చేయగలుగుతాం, ఎడ్యుకేషన్ పరంగా ఎన్ని తేయగలుగుతాం. సమయము, సందర్భము, అధికారము ఆ హోదా ఉన్నప్పుడే జిల్లాకు మంచి చేస్తే మంచిదనే నేను ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తూ ఉన్నా. కాన్సన్ట్రేషన్ నిజంగా ఆయన కాన్సన్ట్రేషన్ చేసి రివ్యూలు చేసి పాలమూరు రంగారెడ్డి ఎందుకు కాదు అనే ఒక మైండ్ సెట్ తోటి పనిచేస్తే 100% పాలమూరు రంగారెడ్డి అయిపోతుంది. కాలేదు అనుకోండి, 100% మా గవర్నమెంట్ రేపు వచ్చిన తర్వాత ఫస్ట్ టాప్ ప్రయారిటీ మీద గదే మేము తీసుకోబోతున్నాం.